శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 29వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మొదటిగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. రాహు కేతువులు వారి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు చూసినట్లయితే మేషంలో కొనసాగుతున్నాడు. అలాగే శుక్రుడు, కుజుడు ఈ నెల మొదటిలో వచ్చేటప్పటికి ధనస్సులో, అలాగే వారి యొక్క మార్పు కుజుడు చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది మకరంలోకి జరగబోతున్నది. అలాగే శుక్రుడు చూసినట్లయితే శుక్రుడు యొక్క మార్పు అనేది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున మకరంలోకి మారబోతున్నారు. అలాగే రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున కుంభ సంక్రమణం జరగబోతుంది అన్నమాట. కుంభంలోకి మారబోతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బుధుడు కూడా యొక్క మార్పు అనేది ఉంది. బుధుడి యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖే వచ్చేటప్పటికి రాబోతున్నాడు, కుంభంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శని రవి కలవబోతున్నారు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి శని రవి కలయిక ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో వచ్చేటప్పటికి రాహువు, అలాగే వచ్చేటప్పటికి సప్తమంలో వచ్చేటప్పటికి కేతు సంచారం అనేది జరుగుతుంది. ఇది ఒక్కోసారి రాహు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం జరుగుతుంటే తీసుకోవలసినటువంటి నిర్ణయాల గురించి మీనమేషాలు లెక్కించడం, ముందుకి వెనక్కి ఆలోచించడం అనేది ద్వంద్వ స్వభావం కలగటం అనేది ఇక రాహుకి ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. ఎప్పుడైతే రాహు ఎవరి జన్మరాశిలో సంచారం చేస్తున్నా సరే అటువంటి కొన్ని ఇష్యూస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇక రాశి వారికి గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దానివల్ల ధనం అనేది సిద్ధించడానికి, కుటుంబంలో అన్యోన్యత పెరగటానికి, ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందడం అనేది, సంఘంలో గౌరవము, గుర్తింపు అనేది రాగలుగుతాయి అన్నమాట. ఇక రాశి వారిని బాగా గమనించినట్లయితే ఈ ఫిబ్రవరి 13వ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు అన్నమాట. అంటే ఇక రాశి వారికి సంఘంలో గౌరవము, గుర్తింపు, ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత, పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత అంత అనుకూలమైనటువంటి స్థితిలోకి రావట్లేదు. అంటే ఫిబ్రవరిలో మొదటి 15 రోజులు, 13 రోజులు వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కానీ ఇక రాశి వారికి ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత కుజుడు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. చాలా మంచి అనుకూలమైనటువంటి స్థితి అన్నమాట. దీనివల్ల వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ కానీ, లేకుండా ఉంటే క్రూడ్ ఆయిల్ కానీ, ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, కాంట్రాక్ట్ రిలేటెడ్ జాబ్స్ చేసేటువంటి వారికి కానీ చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కుజుడు యొక్క మార్పు వల్ల వీరు పొందబోతున్నారు. తద్వారా వచ్చేటప్పటికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి వీరు పొందబోతున్నారు అన్నమాట. మానసిక చింత ఏదైతే ఇన్ని రోజులు ఉందో వాటి నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందబోతున్నారు. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి, కుజుడు ఉన్నటువంటి గ్రహస్థితి అన్నమాట. అంటే రవి మంచి స్థానంలో ఉన్నాడు, బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు, రెండు మంచి శుభగ్రహాలు ఉన్నాయన్నమాట వీరికి 13వ తారీఖు వరకు. కుజుడు కూడా మంచి స్థానంలోకి రాబోతున్నందువల్ల వీరికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు. కాకపోతే వివాహ సంబంధితమైన విషయాలు, పునర్వివాహ సంబంధితమైన విషయాలు, ఎవరైతే వివాహంలో కొనసాగుతున్నటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మాట పెరిగి జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు కానీ, లేకుండా ఉంటే మిస్టేక్స్ కానీ చేయకుండా ఉండాలి. అధికమైనటువంటి కోపాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించడం అనేది కూడా ముఖ్యమైన సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. కుటుంబ వృద్ధి అంటే సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు కానీ, లేకుంటే పుస్తక రంగం, ముద్రణ కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఇవ్వబోతున్నాడు. అలాగే ఫార్మాస్యూటికల్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే క్రూడ్ ఆయిల్ వీటిలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది అన్నమాట ఓవరాల్గా. విద్యార్థులకు ఎలా ఉందనే చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తుంది. గురుగ్రహ అనుకూలత, అలాగే కుజగ్రహ అనుకూలత అనేది ఈ నెలలో వీరికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. వీరి యొక్క రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే చూద్దాం. ఈ యొక్క రాశివారు మనం చూసినట్లయితే మరిన్ని సానుకూలమైన ఫలితాల కోసం కుజగ్రహ ఆరాధన అనేది చేయాలన్నమాట. కుజగ్రహ కవచాన్ని పఠించడం, అలాగే రవిగ్రహ ఆరాధన కోసం వచ్చేటప్పటికి
శివుడికి ఎర్రటి పూలతో పూజించినట్లయితే, మందార పూలతో కానీ ఎర్రటి పూలతో కానీ పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నెల ఫలితాలు అనేది కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ అన్ని రాశుల వారికి వచ్చినప్పటికీ రవి కుజుడు ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం అనేది జరిగింది. రవికి వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది మన శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం అన్నమాట. అంటే మనకు సాక్షాత్ భగవంతుడు ఎవరు అంటే సూర్యచంద్రులు, కాబట్టి రవిని ఎలా పూజించాలి అనే దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చేటప్పటికి తన యొక్క పుత్ర సంతానానికి క్షయవ్యాధి గ్రస్తుడైనటువంటి తన కుమారుడికి సూర్యారాధన చేయటం వల్ల వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది నారద పురాణంలో కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. మరియు అలాగే సూర్యుడిని, ఎందుకంటే మరి కంటికి కనపడే భగవంతుడు ఎవరు అంటే తల్లిదండ్రుల తర్వాత సూర్యుడే, కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనేది ముఖ్య కారణం ఎవరు అంటే రవి యొక్క స్థానం అనేది చెప్పడం జరుగుతుంది, కాబట్టి రవిని ఎక్కువగా పూజించాలి. అలాగే కుజుడి యొక్క స్థానం మార్పు అనేది కూడా ఉంది, కాబట్టి ఫిబ్రవరి నెలలో వారిని కూడా ఎక్కువగా పూజించాలి. బుధుడు శుక్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తారో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు, అంటే వారు అస్తంగతం పట్టడం అనేది జరుగుతుంది, వారి యొక్క ప్రభావం అనేది కూడా కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మిగతా గ్రహాల గురించి ఎక్కువగా కేంద్రీకృతంగా నేను చెప్పట్లేదు, అంతేగాని మిగతా గ్రహాల ప్రభావం లేనివి అన్న ఉద్దేశం అయితే కాదన్నమాట. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది కూడా నేను ఏ రాశికి ఆ రాశి చెప్పడం జరిగింది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.